హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెల్బోర్న్ సెంట్రల్ రైల్వే స్టేషన్, సెంట్రల్ లైబ్రరీ ఆఫ్ విక్టోరియా మరియు సిటీలో ఉన్న కొన్ని విశేషాలు చూద్దాం. మెల్బోర్న్ సెంట్రల్ స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వస్తున్నాము. ఇది కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, షాపింగ్ మాల్ కూడా. ఈ మాల్లో థియేటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డెకరేషన్ ప్రతి వారం మారుతూ ఉంటుంది. లాస్ట్ వీక్ వస్తే డిఫరెంట్ డెకరేషన్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న క్లాక్ ప్రతి 1 అవర్కి అలారం మోగుతుంది. ఆ టైంలో క్లాక్ సగం కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అది చూడడానికి అందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది లాస్ట్ వీక్ అరేంజ్ చేసిన డెకరేషను. అది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇప్పుడు మనం స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాం. ఇది స్టేట్ లైబ్రరీ ఆఫ్ విక్టోరియా, ఆస్ట్రేలియాలో మొదటి లైబ్రరీ. ఇది మెల్బోర్న్ సెంట్రల్ స్టేషన్ దగ్గర ఉంటుంది. దీన్ని కేవలం లైబ్రరీగా మాత్రమే కాదు, ఎగ్జిబిషన్గా కూడా వాడతారు. ప్రజెంట్ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి రెఫ్యూజీలుగా వచ్చిన వాళ్ళ ఫోటోలతో కూడిన ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇది లైబ్రరీ యొక్క ప్లాను. ఇక్కడ పిల్లల కోసం సెపరేట్ సెక్షన్ ఉంది. దాంతోపాటు కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. మనం 2 అవర్స్ సేపు ఒక కంప్యూటర్ని వాడుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీగానే ఇచ్చారు. మనం 6th ఫ్లోర్కి వెళ్తే రూఫ్ ఇలా కనబడుతుంది. ఈ పెయింటింగ్ పేరు బర్డ్స్ ఆఫ్ అమెరికా. ఇది జాన్ జేమ్స్ అనే పెయింట్ వేశాడు. అది కూడా మోర్ దాన్ 100 years ఓల్డ్. ఆయన చేతులతో వేసిన స్కెచెస్ ఆ పెద్ద బుక్ని ఇక్కడ పెట్టారు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మెల్బోర్న్ అవుట్ లౌడ్ అనే సెక్షన్ ఉంది. ఈ సెక్షన్లో కేవలం మెల్బోర్న్కి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అవి ఏ రోజు, ఎక్కడ, ఎవరు తీశారనే డీటెయిల్స్ ఉన్నాయి. కొన్ని ఫోటోలు మోర్ దాన్ 100 years ఓల్డ్ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇక్కడ లైబ్రరీని డిఫరెంట్గా వాడేశారు. ఎగ్జిబిషన్గాను వాడేశారు. కేవలం బుక్స్ మాత్రమే కాదు, ప్రతి సెక్షన్ బాగుంది. ఇది బిజినెస్ స్టార్టప్ కోసం ఈ ప్లేస్ని వాడుతున్నారు. లైబ్రరీ ముందు నుండి మనం 10 నిమిషాలు నడిస్తే మెల్బోర్న్ టౌన్ హాల్ దగ్గరకు వస్తాము. ఇది మెల్బోర్న్ టౌన్ హాల్ అండి. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక డెకరేషన్తో చాలా అందంగా ఉంటుంది. ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఏ యాంగిల్ నుంచి అయినా ఫోటోలు చాలా బాగా వస్తాయి. ఇది ట్రై చేయండి. ఇప్పుడు మనం బ్లాక్ ఆర్కేడ్ అనే బిల్డింగ్లో ఉన్నాము. ఈ బిల్డింగ్ పూర్తిగా యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. లోపల షాప్స్ అన్నీ కూడా యూరోపియన్ స్టైల్ షాప్సే ఉంటాయి. రెస్టారెంట్స్, జ్యువెలరీ షాప్స్కి ఇది చాలా ఫేమస్. ఇది 150 years ఓల్డ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్లో ఉన్న పెయింటింగ్స్, శిల్పాలు చాలా బాగున్నాయి. ఈ బిల్డింగ్లో పాత వేయింగ్ మెషిన్ ఉంది. ఈ మెషిన్ 1851లో యూకేలో తయారు చేశారు. ఇందులో రకరకాల మెజర్మెంట్స్ ఉన్నాయి. కిలోస్లో ఉన్నాయి, పౌండ్స్లో ఉన్నాయి, స్టోన్ అని కూడా ఉంది. స్టోన్ అంటే 14 pounds వెయిట్ అంట, అంటే 6.35 kilos అంట.
అది కూడా ఈ మెషిన్లో ఉంది. ఇప్పుడే బ్లాక్ ఆర్కేడ్ నుండి తర్వాత రాయల్ ఆర్కేడ్లోకి వచ్చి అక్కడి నుంచి మనం బర్డ్ స్ట్రీట్ మాల్ దగ్గరకు వచ్చాము. బర్డ్ స్ట్రీట్ మాల్ బర్డ్ స్ట్రీట్ మాల్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది. ఇది సాయంత్రం కానీ కొంచెం ఎండలు తక్కువ ఉన్నప్పుడు కానీ కూర్చోవడానికి చాలా బాగుంటుంది. షాపింగ్ చేసుకోవడానికి చాలా పెద్ద స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక స్ట్రీట్ పర్ఫార్మెన్స్ నడుస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ కొంతమంది స్టోన్లాగా నిలబడిపోయారు. జనం అందరూ వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. వీలైతే తలా కొంత డబ్బులు ఇవ్వచ్చు. ఇప్పుడు మనం డాక్లాండ్స్ వాటర్ ఫ్రంట్ వచ్చాము. ఇక్కడ మెల్బోర్న్ డౌన్ అండర్ అని ఇల్లు తిరగబడినట్టు ఒక స్పాట్ ఉంటుంది. అది ఇదే. ప్లస్ మెల్బోర్న్ వీల్ కూడా ఇక్కడే ఉంది. యారా రివర్ సముద్రంలో కలిసే ప్లేస్లో ఈ రివర్ సిటీ మధ్యలో నుంచి ప్రవహించి ఇలా డాక్లాండ్స్లో ఆ బ్రిడ్జ్ తర్వాత సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు మనం విక్టోరియా హార్బర్ ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియా నుండి మెల్బోర్న్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది చూద్దాం ఎలా ఉందో. మార్వెల్ స్టేడియం బ్యాక్ సైడ్ ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇది మార్వెల్ స్టేడియం. మెల్బోర్న్ ఒక కొత్త యాంగిల్ అండి. ఇది విక్టోరియా హార్బర్ నుండి ఇలా ఉంటుంది.